ఆలోచనలో మనము ఈ యొక్క దినంగా ఆయన గ్రంథంలోని కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నామండి. ఆయన మనసు, యేసుక్రీస్తు వారి మనసు ఎలాంటిది మనం కొన్ని మాటలుగా ఈ యొక్క దినము మనము ధ్యానించుకున్నాము గ్రంథంలో నుండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనము మరొకసారి చదువుకున్నాము. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనక నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఆయన కాడి అంట ప్రియులారా, శ్రమలే కానీ, ఇరుకులే కానీ, ఇబ్బందులే కానీ, అపోస్తులు లేదా ఆయన శిష్యులు, ఆయన సైనికులు, అపోస్తులను అనబడిన వారు ఆయన కాడి చక్కగా మోసినారు. ఎంతలా మోసినారంటే, ఇక్కడ దేవుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నా కాడి సులువుగాను భారము తేలికగాను ఉన్నవి. నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. కానీ చూడండి, యేసుక్రీస్తు శిష్యులు అపోస్తలులు కాడి భారం లేదంట, అలాగే ఆయన కాడి తేలికగా ఉందంట. కానీ వాళ్ళు ప్రాణాలు సైతం పెట్టినారు. ఏంటంటే ఆ సత్యవంతుని దేవునికి మా ప్రాణాలను పెట్టి మా ప్రాణాలను సాక్షిగా పెట్టాము. అలాంటి సాక్షి కలిగిన జీవితము ఇప్పుడు బ్రతుకుతున్నటువంటి మీలో కూడా అలాంటి త్యాగపూరితమైన సాక్షి యేసుక్రీస్తు వారికి సాక్షిగా బ్రతకమని మనకు మాదిరి పెట్టినారు ప్రియుల. కనుక ఆయన కాడి సులువైనప్పటికీ, ఆయన భారం తేలికైనప్పటికీ వారు ప్రాణాలను పెట్టినారు. రంపాలకు తెగిపడినారు, చర్మాలు సైతం ఊడదీసినారు. శిలువలో ఆయన పరిశుద్ధుడు కనుక నిలువుగా శిలువ వేసినారు. వీళ్ళను రివర్స్లో శిలువ వేయమని బ్రతిమాలి రివర్స్లో వేపిస్తున్నారు. ఇంకా కష్టం. ఆ పరిశుద్ధులు మాత్రమే ఆ శిలువ వేయగలరు. అలా పరిశుద్ధత మాకు లేదు, మమ్మల్ని తిప్పివేయండి. అలాగే శూలాలతో గుచ్చబడి, తోమా గారు అయితే శూలాలతో గుచ్చబడి ఆయన చంపబడ్డారు. ఒక స్టెఫన్ అయితే రాళ్ళతో కొట్టబడుతూ ఆయన చనిపోయినాడు. ఎంత తలలు సైతం పల్లెంలో పెట్టి ఇచ్చినటువంటి భక్తులు మనం గమనించు. ఎందుకయ్యా ఇదంతా మనకంటే, ఆయన కాడి సులువే కదా, ఆయన భారం తేలికే కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఆయనలో ఉంటే, ఆయన లేకి ఎదుగుతే ప్రాణాలను లెక్క చేయదంటే అది మనకు నేర్పుతూ ఉన్నాడు దేవుడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఏమై ఉన్నాడు దేవుడు? సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడుగా మనము చూస్తూ ఉన్నాం. సాత్వికుడు, దీన మనసు గలవాడు. కనుక ఆయన యొద్ద, ఆ మంచి దేవుడి యొద్ద, ఆ మంచి గుణగణాలు ఉన్నటువంటి ఆ దేవుడి యొద్ద ఆయన కాడి మన మీద వేసుకొని మోసినట్లయితే మనకు మంచిది. ఆయన ప్రతి విషయంలో మనకు ఏం చూపించినాడు? మాదిరి చూపించినాడు. ప్రతి విషయంలో నాలాగా బ్రతకమని చూపించినాడు. భక్తుడైతే ఏం చెప్పినాడు అపోస్తలుడైన పౌలు గారు? క్రీస్తులాగా కాదు, నాలాగా బ్రతకండి, నాన్ను పోలి నడుచుకోండి, క్రీస్తులాగా బ్రతికినట్టు అంత ధైర్యం చేసినాడు. ఆ ధైర్యం ఇప్పుడు ఎవరు, ఏ ప్రవక్త ఎవరు చేయలేరు. ఎవరు చేయలేరు. ఎంత పెద్ద విశ్వాసి ఎవరు చేయలేరు. అది ఆయనకు మాత్రమే, ఆ ధైర్యం కలిగిన మాట ఆయనకు మాత్రమే వచ్చింది. ఏమన్నాడు? క్రీస్తులాగా కాదు, నాలాగా బ్రతకండి, క్రీస్తులాగా బ్రతికినట్టు. అంత పవిత్రత, అంత లీనమైపోయినాడు క్రీస్తులో. నేను క్రీస్తునైపోయానన్నంత జ్ఞానంలోకి వచ్చేసినాడు ప్రియులారా. ఆయనలాగా భక్తి ఎవరూ చూపించలేక పోతున్నాము. ఆ కాలంలో కూడా చూపించలేదు కూడా ప్రియులారా. అంత భక్తిగా నడుచుకున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అందుకే నా కోసము నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నా కోసమే కాదు ప్రియులారా, మీరు కూడా అలా ఉన్నట్లయితే మీకోసము దేవుడు అలాంటి నీతి కిరీటం ఇవ్వడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు దేవుడని మనకు తెలియపరుస్తూ ఉన్నారు ప్రియులారా. కనుక ఆయన సాత్వికుడు, దీన మనసులు కనుక కలిగిన వాడు కనుక, ఆ యేసు క్రీస్తు ప్రభువారు అట్టి మనసు కలిగిన వాడు కనుక మనము కూడా అలాంటి స్వభావము, అలాంటి మనసు కలిగి ఉండమని మనకు దేవుడు
తెలియపరుస్తూ సూచిస్తూ ఉన్నారు ప్రియులారా. కనుక ఆయన రక్తంలో కడగబడినాం కనుక, ఆయన ఒప్పుకున్నాం కనుక మనము అలాంటి విధేయతా స్థితిలోకి, అలాంటి దీన మనసులోకి, అలాంటి సాత్వికతంలోనికి మనం రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అలాగే చూడండి, ఆయనలో మరి ఒక మనసు చూస్తాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము మరొక మంచి మాట చూసుకుందాము. 28వ వచనం మనము చూసుకున్నట్లయితే చూడండి, అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన ఖైదముగా తన ప్రాణము ఇచ్చుటకు ఈ భూమి మీదకి వచ్చినారు. ఆయనంట యేసుక్రీస్తు ప్రభువారు పని చేయించుకోనికి రాలేదంట. పరిచారం పని, ఈ పని చెయ్యి, నాకు ఆ పని చెయ్యి, నేను దేవుడను, నేను దైవ కుమారుడను, నేను అద్భుతాలు చేయగలను, నేను సూచక్రియలు చేయగలను, నేను మహా అద్భుత కార్యాలను చేయగలను, నాకు పరిచారం చేయని యేసు ప్రభువారు ఎక్కడను చెప్పలేదు. ఎంత గొప్పగా ఆయన, ఎంత పరిశుద్ధంగా బ్రతికినాడు మనం బాగా గుర్తించిన వారిని, బైబిల్ గ్రంథంలో చూడగలిగిన వారిని. కనుక ఆయన అంటున్నాడు, నాకు పరిచారం చేయండి, నాకు ఇది చేయండి, అది చేయండి అని ఆయన ఎక్కడ చెప్పలేదు. కానీ చేస్తున్న వారిని, క్రీస్తుకు చేస్తున్న వారిని ఆయన పొగిడినట్టుగా కూడా మనం చూస్తాం. యొక్క పాపంతో పట్టబడినటువంటి స్త్రీ వస్తే ఏం చేసింది, లేక ఇంకా వేరే స్త్రీలు కూడా అమూల్యమైనటువంటి బాగా విలువ కలిగినటువంటి అత్తరు గుడ్డి తెచ్చి పగలగొట్టి కాళ్ళ దగ్గర ఆయన పాదాలకు పూసింది. సృష్టికర్తను కొనియాడింది. ఆ ప్రేమామూర్తిని పాదాలకు ముద్దు పెట్టి తన వెంట్రుకలతో కన్నీళ్లతో పాదాల మీద కార్చి తన వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనుచు ప్రభు దగ్గర ఆమె ఆ యొక్క సేవ చేసినట్టుగా మనం చూస్తాం. అప్పుడు అంటాడు, మీరైతే యేసు ప్రభు అంటాడు, ఏమంటాడంటే, మీరైతే నాకు ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు, కానీ ఆమె చూడండి, ఆమె చూడండి, విలువైన అత్తరు పగలగొట్టి కాళ్ళకు పూసి తన కన్నీళ్లతో పాదాలు తన వెంట్రుకలతో తుడిచి ఆమె ఎంత పాపము చేసినందున ఎంత ప్రాయశ్చిత్తపడి నా యొక్క సృష్టికర్త అయిన పాదాలు పట్టుకొని ఏడుస్తున్నదో ఆమె పాపములు క్షమించబడినవి, మీరు ఎప్పుడైనా నాకు మంచినీళ్ళు ఇచ్చారా అని ఆమెను మాదిరిగా గొప్పగా పెట్టాడు. అంత తగ్గింపు స్వభావం, పాపంలో పశ్చాత్తాపము అంతలా ఆమె మనకు తెలియపరిచింది. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేయమని చెప్పలేదు, ఆమెకు చేయమని చెప్పలేదు, ఆమె పశ్చాత్తాపడింది. ఆయన ఎక్కడ చేయమని చెప్పలేదు, చేసిన ఆమెను అలా మాదిరిగా బ్రతకమని చెప్తూ ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడైనప్పటికీ, దేవుడి కుమారుడైనప్పటికీ, ఆయన భూలోకానికి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి దేవుడి కుమారుడు అనిపించుకున్నప్పటికీ ఆయన ఏం చేసినాడు, మనుషుల కాళ్ళు కడిగినాడు. ఒకరు పేతురు గారు నన్ను కడగొద్దు అంటే, నీకు కడగకుంటే నీకు నాకు సంబంధం లేదు, నీకు నాకు పాలు లేదు, నువ్వు ఎవరివో నేనెవరినో, నీకు నాకు అసలు సంబంధమే లేదన్నారు. అంటే నీకు నాకు ఏ సంబంధం లేదు, నేను నీ పాదాలు కడిగితేనే, ఈ మాదిరి నీకు చూపిస్తేనే నీవు కూడా ఇంకొకరికి అలాంటి మాదిరి చూపించగలవు, అలాంటి దీన మనసు నీకు ఉండగలదు, ఆ తగ్గింపు స్వభావం నీకు ఉండగలదు. కనుక నువ్వు ఇది చేయవలసిందే అంటే అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా అయితే నా పాదాలు కాదు ప్రభువా, నా తల నుంచి అరికాల వరకు నన్ను కడుగు ప్రభు అంటాడు. కనుక ఇలా దేవుడు ఆయన పరిచారం చేయించుకునేదానికి రాలేదు, పని చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పని చేయనికే వచ్చినాడు. ఏంది ఆ పని అంటే, మన పరమ తండ్రి చెప్పినటువంటి మాటలన్నీ ఆయన పనిగా, ఆయన ఆహారమై ఆ పనులన్నీ సమాప్తి చేసేసినాడు. అన్నీ కూడా ఆయన చక్కగా చేసినట్టు మనము గ్రంథంలో చూస్తాం. కనుక అంత సృష్టికర్తనే, అంత దేవాతి దేవుడే వచ్చి పనులు చేయించుకోలేదు, కానీ పనులే చేసి వెళ్ళాడు ఆయన. మనం చూస్తుంటాము, విశ్వాసం కానీ సంఘంలో ఎవరైనా కానీ కొంతమంది
ఏ పని చేయరు. కొంతమంది పనులు చేస్తూ ఉంటారు సంఘంలో. ఏ పని చేసినా చివరికి కసువు ఊడ్చినా, లేదంటే సాపలు పేర్చినా, కుర్చీలు పేర్చినా, బాత్రూమ్ క్లీన్ చేసినా కూడా ఏది చేసినా తప్పులేదు. మన మందిరాల్లో ఏది చేసినా తప్పులేదు. కానీ ఆ దేవుడు అదే నేర్పుతూ ఉన్నాడు మనకు. కొంతమంది ఏం చేయకుండానే కొంత ధనబలము, ఆర్థిక బలం ఉంటే వాళ్ళు ఒక లెవెల్ చూపిస్తూ ఉంటారు. కానీ కొన్ని చోట్ల కొంతమంది మాదిరి చెప్తుంటారు. ఒక సంఘంలో ఉంటారు, ఆయన ఆ సంఘానికి కొత్తగా వచ్చేవాడంట, తెలియదంట, ఎవరికి తెలియనప్పటికీ ఆయన ముందుగానే ఒక అర్ధగంట ముందుగానే వచ్చి ఏం చేసేవాడంట, ఆ యొక్క మందిరంలో కసువు కొట్టారంట, సాపలు కొడతారంట, కుర్చీలు పేరుస్తారంట, ఆఖరికి బాత్రూమ్ కూడా కలుగుతారంట. ఇదంతా చేస్తుంటే ఎవరయ్యా నీవు, మాకు తెలియదు, మీరు ఏ ఊరు అంటే ఆయన ఏం పలికేవాడు, సైలెంట్గా ఉంటాడంట, పురుడు పలకలేదా. సరే కొన్ని రోజుల తర్వాత లేదా కొన్ని నెలల తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు వ్యక్తి ఎవరు. ఆ వ్యక్తి ఒక జిల్లాకు కలెక్టర్గా ఉన్నారు. అయినప్పటికీ ఏం తగ్గింపు నేర్పుతా ఉన్నారు. సృష్టికర్త ఎలాగో తగ్గించబడి మనుషుల కాళ్ళు కడిగినాడో ఆయన ఒక జిల్లాకు అధికారి, ఒక జిల్లాకు పెద్ద అయినప్పటికీ ఏం చేస్తున్నాడంటే అంతకన్నా ముందు వచ్చి సాపలు పరచడము, చర్చిలో కసువు దొరకడము, బాత్రూమ్ క్లీన్ చేయడం ఇలా చేసేవాడు. తగ్గింపు పెద్ద స్థితిలో ఉన్నప్పటికీ తగ్గింపు స్థితి తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగా మనకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, పదవి ఉంది, ఇది ఉంది అని గర్వపడకూడదు. యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యంలో తండ్రి యొద్ద కుడి సింహాసనం, ఆయన కుడి ప్రక్కలో సింహాసనం వేసుకొని కూర్చొని అధికారం కలిగిన సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకోలేదంట. తండ్రి దగ్గర చక్కగా సింహాసనం వేసుకొని తండ్రితో బాగా ముచ్చట్లాడుకుంటూ ఉండాల్సిన మన యేసుక్రీస్తు ప్రభువు అది గొప్ప భాగ్యమని ఎంచుకొని తండ్రి చెప్పిన చిత్తాన్ని, తండ్రి చెప్పిన మాటలను భూలోకం మీదకి వచ్చి నెరవేర్చిన. ఏందయ్యా నెరవేర్చడం అంటే, ఆయన చెప్పిన మాటలన్నీ కూడా నాకు ఆహారమై ఉన్నవి, అవి చెప్పినట్టు చేయకుంటే నేను ఆహారము భుజించని వాడును. ఆయన చెప్పినట్టు నేను చేస్తేనే నేను అన్నం తిన్నంత నాకు తృప్తి అని ఆయన ఆ పరలోకపు తండ్రి చెప్పిన మాటను ప్రతి ఒక్కటి కూడా ఆయన అన్నపానములుగా భావించి ఆ పని అన్ని సమాప్తం చేసినాడు, అన్ని క్లియర్ చేసినాడు. 33.5 సంవత్సరంలోనే అన్ని చేసేసి యుక్త వయసులోనే ఆయన భక్తిహీనుల కొరకు ప్రాణం పెట్టాడు. యుక్త వయసులోనే భక్తి పరుల కోసం కాదంట ఆయన ప్రాణం పెట్టింది, భక్తిహీనుల కొరకు, బుద్ధి లేని వారి కొరకు, పాపంలో ఉన్న వారి కొరకు ప్రాణం పెట్టినాడు యుక్త వయసులోనే. నీతిమంతుల కోసం కాదు ఆయన ప్రాణం పెట్టింది, అనీతిమంతుల కోసం ప్రాణం పెట్టాడు. వారి బ్రతుకులు బాగుండాలని ప్రాణం పెట్టాడు. వారి కోసము ఆయన ఆ యొక్క దివిలో గొప్ప భాగ్యం అందించుకోక, ఆ పరలోక పట్టణంలో గొప్ప భాగ్యం అందించుకోక భూలోకానికి వచ్చి ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు అన్ని పడ్డాడు. చివరికి ప్రాణం పెట్టాడు. దేవుని కుమారుడు కనుక తిరిగి లేచినాడు. ఎలాగా ఆయన మొదటి ఫలంగా లేచినాడు, మనమును కూడా మళ్ళీ రెండవ ఫలంగా మనమును కూడా లేపనై ఉన్న దేవుడు గొప్పవాడు. ఆయన రెండవ అక్కడికి వచ్చాక మన బ్రతుకులను మనము సరి చేసుకొని సిద్ధ మనసు కలిగి సిద్ధపాటులో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇలా చూడండి, దేవుని మరొక ఆయన మనసు ధ్యానించము. మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనము మాట చదువుకుంటాం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకున్నవారని వారితో చెప్పారు. ఎవరికంటే ఈ పాపాన్ని తీసివేసే అధికారం ఉండేది? ఎవరికినైనా పాపాన్ని తీసివేసే అధికారం ఎవరికి ఉంది? యేసుక్రీస్తు వారికి మాత్రమే ఆ అధికారం ఉందంట, ఇంకెవరికి లేదు. మన పరమ తండ్రి ఆ అధికారం క్రీస్తు ప్రభు వారికి అప్పచెప్పినాడు. ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే మార్గము, ఆయన ద్వారానే జీవము. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్న నన్ను కనుగొనుడి, నా సత్యంలో బ్రతకండి. నా పిల్లలు నా సత్యంలో బ్రతుకుతే అంతకన్నా నాకు సంతోషం లేదు. నా సత్యంలో బ్రతకండి, సర్వసత్యవంతుని క్రీస్తులో ఎదగండి.
అని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. కనుక ఆయన పాపమును క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి మాత్రమే అధికారం కలదు, ఇంకెవరికి లేదు. ఆ సృష్టికర్తను ఆ మాదిరిలో మనమందరం కూడా బ్రతకాలని దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. అలాగే ఆయన మన పాపాలను ఎలాగూ క్షమించగలిగినాడో, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములను ఎలాగూ ప్రేమతో క్షమించగలిగినాడో అదేలాగున మనము కూడా మనుషులమైన మనమందరం కూడా మన పొరుగువారు కానీ, ఇరుగు పొరుగువారు కానీ, అక్క చెల్లెలు ఎవరైనా కానీ, రక్త సంబంధులు కానీ, బంధుత్వాలు కానీ ఎవరైనా కానీ, కొత్తవారు కానీ, పరదేశులు కానీ ఎవరైనా కానీ మనము కూడా అలాంటి ప్రేమ కలిగి ఒకరినొకరము మనస్పర్ధలు కానీ పొరపాట్లు కానీ కలగవచ్చు, జరగవచ్చు, క్షమించుకునే గుణము ఉండాలని దేవుడు మనకు నేర్పుతున్నాడు. అందుకే ఆయన మనల్ని క్షమించి, మన తప్పులను క్షమించి, ఆయన మన పాపాన్ని తీసివేసి, దేవుడు ఆ పాపాన్ని తీసివేసి పరిశుద్ధత ఇచ్చినాడు. మనం కూడా మనలో ఉన్నటువంటి చీకటి ఆలోచనలు తీసివేసి, ఈ యొక్క అపవాది సంబంధమైన ఆలోచనలు తీసివేసి ఒకరినొకరు ఆ ప్రేమ కలిగి తప్పులు క్షమించుకునే బిడ్డలుగా ఉన్నామని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక అలాంటి స్థితిలో మనం ఉండాలని దేవుడు మనకు వివరిస్తున్నాడు. అది ఆయన మనసు. ఆయన పాపాన్ని తీసివేసే అధికారం కలిగి మన పాపాన్ని తీసివేస్తున్నాడు, పరిశుద్ధత ఇస్తున్నాడు. అలాగే మనం కూడా ఒకరినొకరము పొరపాట్లు తప్పులు మాట అంటాము, అనిపించుకుంటాము, ఓకే, మళ్ళీ క్షమించే మనసు ఉండమని దేవుడు చెప్తూ ఉన్నాడు. క్షమించే మనసు లేకుంటే, ఆ ప్రేమ ఆయన క్షమించే మనసు లేకుంటే మనకు మన జీవితం వెళ్తున్నాడు. ప్రేమ లేకుంటే నీకు ఎంత ప్రార్థన పరుడువైనా, ఎంత పాటలు పడినా, ఎంత వాక్యం చెప్పినా ప్రేమ లేకుంటే అంత సున్నా అని మనకు వాక్యం మనకు తెలియపడుతుంది. కనుక ప్రేమ కలిగి ఒకరినొకరు క్షమించుకునే స్వభావం కలగమని మనకు దేవుడు ఈ వాక్యం ద్వారా వివరిస్తున్నాడు. అలాగే చూడండి, దేవుని మనసు మరి యొక్క ఆలోచనలో చూస్తాము. యోహాను సువార్త 4వ అధ్యాయము, సువార్త 4వ అధ్యాయము 34వ వచనం మాట చూస్తున్నాం. చూడండి, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆధారమైనది. ఇందాక నీ మాట మనం అనుకున్నాం. ఏమంటున్నాడు దేవుడు? యేసు ఆ యొక్క జనాలను చూసి, లేక ఆయన శిష్యులను చూసి, దేవుడు నన్ను పంపినాడు, ఆయన పంపిన చిత్తము నెరవేర్చుటయు నా పని అయి ఉన్నది. ఆ పని తుదముట్టించుటకు నాకు ఆహారం, ఆ పని చేసేంత వరకు నాకు అది ఆహారము, తర్వాత ఈ లోక సంబంధమైన ఆహారం కాదని ఆయన చెప్పిన మాటలు నెరవేర్చుటకు నాకు అది ఆహారమై ఉన్నదని ప్రభువుగా చదివిస్తున్నాను. కనుక నా జీవితాలలో కూడా మనము దేవుని పని చేసే బిడ్డలుగా ఉన్నాడు. దేవుడు మనకు బాధ్యత పెట్టాడు. ఏం బాధ్యత పెట్టాడు? తిని ఇంట్లో కూర్చొని నువ్వు సంపాదించి నువ్వు తిని ఇంట్లో కూర్చొని మనకు బ్రతుకు, ఆయుస్సు, ఆరోగ్యం ఇచ్చినాడంటే నువ్వు దేవుని సువార్త, ఆయన కల్వరి శిలువలో కాల్చిన రక్తము వ్యర్థం కాకుండా ఆయన మరణము ప్రచురించే బిడ్డలుగా మీరు ఉండాలని ఒక బాధ్యత పెట్టినాడు. ఆయన మరణ సువార్త, ఆయన మరణ ప్రచురము చేసే పిల్లలముగా, ఆయన శిలువ సువార్త వ్యక్తము కాకుండాట్లు ఆయన కల్వరి శిలువలో పడినటువంటి పాటలను తెలియపరిచి, ఎవరి కోసం పడ్డాడు ఈ పాటలు? మన కోసమే. ఆ యొక్క పరలోక రాజ్యం గొప్ప భాగ్యం ఎంచుకొనక భూలోకానికి వచ్చి ఎవరి కోసము ఇక్కడ మనుషుల పాదాలు కలిగిండు? ఒక 12 మంది శిష్యులను తయారు చేసుకొని ప్రపంచాన్ని అంతా మార్చాలనుకున్నాడు, సత్యంలోకి రావాలనుకున్నాడంటే అది అంతా కూడా మన కోసం. మనలోని పాపాన్ని తీసివేసి పరిశుద్ధత ఇచ్చి ఆయన మనమందరి పొరపాట్లు, తప్పులు, పాపముల కోసం ఆయన పని అయినాడు. మనందరి పాప భారం అంతా ఆయన మోసినాడు. పిల్లలు ఆయన భుజాల మీద వేసుకున్నాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారంట మన పాపం అంతా, ఆ పాపాన్ని అంతా ఆయనకు శాపమైందంట. తండ్రి అయిన దేవుడు అదే చెప్తున్నాడు. మీ పాపమంతా ఆయనకు శాపమై ఆయనను నేను శాపముగా చేసినాను. మిమ్మల్ని శిక్షించాల్సింది పోయి నా బిడ్డను శిక్షించుకుంటున్నాను అన్నాడు ప్రభు అయిన మన తండ్రి అయిన దేవుడు. మిమ్మల్ని శిక్షించకపోగా నా బిడ్డనే శిక్షిస్తున్నాను. ఎందుకయ్యా అంటే నా బిడ్డ, నా రక్తము, నా పరిశుద్ధ రక్తము, నేను చెప్పిన మాట ప్రతిదీ నెరవేర్చే నా బిడ్డ. నెరవేర్చకుండా ఉండడు ఆయన.
నా బిడ్డ నా మాట చెప్పినట్టు చేసే నా బిడ్డ, నా పరిశుద్ధత కలిగిన బిడ్డ, మీ పాపాలు పోవాలంటే, మీకు పరిశుద్ధత రావాలంటే ఆయన మరణమైతేనే మీకు పరిశుద్ధత వస్తుంది. పరలోక రాజ్యానికి వారసులు అవుతారని ఆయన ఎప్పుడు ఆ యొక్క ప్రణాళిక కలిగి ఉన్నాడు. భూమి పుట్టక ముందే ఆ ప్రణాళికలో ఉన్నటువంటి గొప్ప దేవుడు మన పరమ తండ్రి ప్రియుల. అందుకే మనము మన క్రీస్తు ప్రభు వారిలో తండ్రిని అడగాలి. మన ప్రార్థనలు ఎలా ఉండాలంట? క్రీస్తులో నుండి మన తండ్రికి మొరపెట్టుకోవాలి. క్రీస్తును అడుగుతూ తండ్రికి మొరపెట్టాలి. క్రీస్తులో అడుగుతూ తండ్రికి చెప్పాలి. ఆయన నామంలో అడుగుతూ తండ్రిని మనము అడగాలి. అలా ఉండాలి మన ప్రార్థన. కనుక ఆయన దేవుని చిత్తము తుదముచ్చుటకు నాకు ఆహారమై ఉన్నదని అని అంటున్నాడు. కనుక మనం కూడా దేవుని పని చేసే, ఆయన చెప్పిన బాధ్యతలు మనం కూడా చేసేవారిగా ఉండాలని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. అలాగే చూడండి, ఆయన మనసు ఇంకా ఎంత గొప్పదో కొంచెం మనం చూస్తాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నామండి. ఏదైనా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. యుక్త కాలంలో మంచి యవ్వన ప్రాయంలో మంచి యవ్వనంలో ఎవరి కోసం చనిపోయినాడంట? భక్తిహీనుల కోసం చచ్చిపోయినాడంట. కొంతమంది ప్రభువును అంగీకరిస్తారు కానీ మళ్ళీ పాత స్వభావంతోనే కనపడుతుంటారు. అంగీకరిస్తారు కానీ మళ్ళీ పాత స్వభావాలు కనపడుతూనే ఉంటాయి. వదులుకున్నట్టుగా కనపడితే మంచిదే. మళ్ళీ అదే స్థితిలో ఆ పాత స్వభావం కనపడుతుంటే దేవునికి నచ్చలేదు. అందుకోసం వారి కోసమే చనిపోయాను. వారికి పరిశుద్ధత ఇచ్చినా కూడా వాళ్ళు నా వైపుకు తిరగట్లేదు. మళ్ళీ పాత స్వభావంలోకి వెళ్తున్నారు. అందుకోసమే ఆయన గవిని బయట భక్తిహీనుల కొరకు ఆయన యుక్త కాలంలో గవిని బయట ఆయన చనిపోయినాడు. నీతిమంతుల కోసం కాదు ఆయన చనిపోయింది, పాపుల కోసం, దుష్టుల కోసం, నరహంతకుల కోసం, వ్యభిచారుల కోసం, దొంగల కోసం, లోపుల కోసం, అందరి కోసం ఆయన చనిపోయినాడు. ఏమంటే వారు రక్షింపబడాలి, సృష్టికర్తను తెలుసుకోవాలి, దేవునికి వాక్యం పొందాలి, ఆయన పరిశుద్ధత పొందాలి, ఆయన సత్యంలో బ్రతుకుతూ ఆనందించాలనేది దేవుని ఉద్దేశం. అది ఆయన మంచి తత్వంలో ఒక తత్వము, మంచి ఆలోచన అది. ప్రతి ఒక్కరూ నా యొక్క ఎదుగుదలలో నేను ఎంత యథార్థవంతుడునై ఉన్నానో, అలాగే నేను పరిశుద్ధుడునై ఉన్నానో, నా పరిశుద్ధులలాగా మీరందరూ కూడా ఉండాలని కోరుతున్నటువంటి గొప్ప దేవుడు. అలా అందుకోసమే ఆయన భక్తిహీనుల కోసం ప్రాణం పెట్టారు. కనుక ఇది తెలుసుకొని ప్రభు వైపు తిరిగే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు పిల్ల. అలాగే చూడండి, 7వ వచనం కూడా చదువుకుందాము. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవట అరుదు, మంచివారి కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నారు. ఒక నీతిమంతుని కొరకు ఒకడు ప్రాణం పెట్టచ్చును, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనము ఇప్పటికీ పాపంలో ఉండుండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. మన పాపాల కొరకు కేవలం ఆయన చనిపోయినాడు. ఎందుకు ఆయన మన పాపాల కొరకు అంటే ఆయన రక్తం కార్చాలి, ఆయన కొట్టబడాలి, ఆయనకు కూర్చోబడాలి, ఆయన రక్తము కాల్స్తేనే మనకు రక్షణ ప్రియుడు. అందుకే దేవుడు గొప్ప మాట అంటాడు. ఏమంటాడు ఆయన? తండ్రి అయిన దేవుడు ఆయనను నలుగగొట్టుట నాకు ఇష్టమాయను అని చెప్తున్నాడు. కుమారుని నలగొట్టుట అంటే కుమారుని, తండ్రి దేవుడికి తన కుమారుని అనగా యేసు క్రీస్తు ప్రభువారిని నలుగగొడుతూ ఉంటే ఆయనకు ఇష్టమైనదంట, ఆయనకు సంతోషమైనది, ఆయనకు ఆనందమైనది. ఎందుకయ్యా ఈ ఆనందము, ఈ సంతోషం అంటే ఆ ఒక్క నా కుమారుని ద్వారా, ఆ ఒక్కడైన నా ముద్దుల కుమారుని ద్వారా ప్రపంచంలో ఉన్న పాపపు లోకాన్ని అంతా రక్షించుకుంటాననే సంతోషం కొరకు ఆయనకు
అక్కడ నలగొడుతుంటే ఆయన సంతోషం అవుతున్నది. నా ఒక్క కుమారుని ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించుకుంటాననే సంతోషం ఎక్కువైంది ఆయన కన్నా. అంటే క్రీస్తు వారి కన్నా, తన ముద్దు కుమారుని కన్నా లోకముకే ఎక్కువ విలువ ఇచ్చినాడు పిల్లలు. ఇది మనము గుర్తించాలి. అంతే కదా, ఆయనను కొడుతుంటే ఆయనకు ఇష్టమైనది. ఎందుకయ్యా నీకు ఇష్టమైందంటే, ఈ ఒక్క పరిశుద్ధుని ద్వారా సకల పాపాలు చేసిన ప్రపంచంలో ప్రతి మనిషి పాపము కడిగి వేసే రక్తం అక్కడ చిందించబడుతుంది. ఈ రక్తం ద్వారా అందరినీ కాపాడుకుంటాను. నా బిడ్డ నా కుమారుడు కనుక, నా దైవత్వంలో భాగం కనుక నేను తిరిగి లేపుకుంటాను. అంతే కదా, తిరిగి ఆయన లేపుతాను. ఆయన దైవ కుమారుడు, ఆయన లేస్తాడు. మిమ్మల్ని అందరినీ కాపాడబడట కొరకే ఆయన కల్వరి శిలువలో రక్తం కార్చి చనిపోయాను. ఆయన దేవుని కుమారుడు కనుక నేను లేపుకుంటాను. మిమ్మల్ని అందరినీ రక్షించుకునేదానికి ఆ కార్చిన రక్తం చేత మిమ్మల్ని అందరినీ నేను రక్షించుకుంటాను కనుక నాకు నా బిడ్డ కన్నా మీరు ఎక్కువ. నా బిడ్డ ఒక్క ప్రాణం కోసము మీ అందరిని రక్షించుకోవాలి, నా పరిశుద్ధతలో పెట్టుకోవాలి. నా కన్నుల ముందు మీరు ఉండాలి. ఎలా ఉండాలి? నా కన్నుల ముందు యథార్థవంతులుగా, తల ఎత్తుకొని బ్రతికేవారుగా, నిందారహితులుగా, ఒకడు ఏలెత్తు చూపే విధంగా నీ ప్రవర్తన లేకుండా ఈ లోకంలో నిన్ను నా వాక్యాల ద్వారా, నా నోటి మాటల ద్వారా మిమ్మల్ని కట్టి చెక్కి మిమ్మల్ని మంచి ముత్యము లాంటి మనుషులుగా చేసి ఈ లోకంలో మిమ్మల్ని వాక్యంతో కట్టి దిద్ది గద్దించి బుద్ధి చెప్పి నిందారహితులుగా నా దగ్గర పెట్టుకుంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకోసం ఆయన క్రీస్తు నలగొడుతుంటే ఆయనకు సంతోషమైనది. ఇంతమంది ప్రపంచాన్ని, ఇంతమంది ఆత్మలను రక్షించుకుంటాను నా ఒక్క బిడ్డ ద్వారా అని ఆయనకు సంతోషమైనది. క్రీస్తు ప్రభు వారిని నలగొడుతూ ఉంటే ప్రియులారా, చూడండి మరి యొక్క ఆయన త్యాగపూరితమైన మాటలు మనం చదువుకుందాము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ముగించుకుందాము. ఫిలిప్పీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ పత్రిక రాస్తూ చూడండి, 2వ అధ్యాయము 7వ వచనం మాట చూసుకుందాము. 7-8 మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను వ్యక్తినిగా చేసుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడండి యేసుక్రీస్తు ప్రభువారు. మనుషుడిగా పుట్టాడు దైవ కుమారుడు. దాసుని స్వరూపం, పనివానిగా ఆయన అలాంటి స్వరూపము, అలాంటి జీవితం కోరుకున్నాడు. దేవుడైన కూడా మనిషి మాదిరి తగ్గింపు జీవితంలోకి వచ్చినాడు. ఆ తగ్గింపులో కూడా ఇంకా పేదవానిగా పుట్టినాడు. తను తాను రిక్తునిగా, పేదవానిగా, పనికిమాలినోనిగా తయారు చేసుకున్నాడు. చూడ ఆయన కార్యగత అలా తయారు చేసుకొని రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి, ఆకారమందు అయితే మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఆయన ఒక్కసారి తండ్రికి చెప్తే 12 వ్యూహ సేనాధిపతులు వస్తాయంట. ఒక్కపారి తండ్రి పట్టించు అంటే అంతమంది జనం వస్తారంట. కానీ ఆయన తండ్రిని అడగలేదు. అందుకే ఆయన మనము మన మీద విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. తను తగ్గించుకొని మరణమైన కల్వరి శిలువ. అంత గొప్ప మనసు యేసుక్రీస్తు ప్రభువు. అలాంటి ఆ మనసు మీరు కూడా తగ్గించుకునే స్వభావం మీరు కూడా ఉండమని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. చూడ చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుని చూడండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. ఈ వాక్యము చూడండి, మరి ఒక చదువుతాను, గమనించండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకొనుడి. ఆయన కల్వరి శిలువలో శ్రమపడ్డాడు. మీరు కూడా అలాంటి మనసు, శ్రమపడే మనసు ధరించుకోండి అంటున్నాడు. శిష్యులు చక్కగా ధరించుకున్నారు. ధరించుకోలేదా శిష్యులు?
ఆయన శిష్య సైన్యం అనగా అపోస్తలులు, ఇంకా బైబిల్ గ్రంథంలో గొప్పగా భక్తులు ఆయనను ధరించుకొని బ్రతికినారు ప్రియుల. ఆయన శరీరమందు శ్రమ పడ్డాడు కనుక మీరు కూడా అలాంటి శ్రమ అనే ఆయుధంగా మీరు కూడా ధరించుకోండి. శ్రమ పడండి మంచిదని చెప్తున్నారు. మీరు శ్రమలో ఇరుకులు ఇబ్బందులు ప్రతి విషయంలో ఆనందమని ఎంచుకొనుడి. మీకు ఇరుకులు ఇబ్బందులు బాధలు వచ్చి ఆనందమని ఎంచుకొనుడి. ఇంకా అవసరమైతే మహానందమని ఎంచుకున్నాడు అని వాక్యం మనకు తెలియజేస్తాం. మనకు అందుకే కొన్ని చిన్న సమస్యలు వచ్చినా మనం దేవునికి తండ్రి కుయ్యో మరో అని మనం ఒక పెద్ద లిస్ట్ వేసుకొని ఇంకా మోకాళ్ళు వంగితే మరి ఒక పెద్ద లిస్ట్ వేసుకొని దేవునికి ప్రార్థన చేస్తాం. ఏంది ఆ లిస్టు? నన్ను ఆశీర్వదించు, నా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వు, మమ్మల్ని లోకంలో బాగా కార్లు అన్నీ బాగుండాలి, మంచి ఇల్లు కావాలి, ఇవి మన లిస్టు. కానీ దేవుని చిత్తమైనటువంటి లిస్టు ఉంటే మంచిది అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను శ్రమపడ్డాను కలవరి ఆ సిలువలో, ఈ శరీరం అంతా నేను శ్రమపడ్డాను, మీరు కూడా అలాంటి శ్రమపడే ఆయుధము ధరించుకోండి, అలాంటి శ్రమపడే ఆలోచన కలిగి ఉండమని మనకు దేవుడు చెప్తున్నాడు. కనుక దేవుని వాక్యం మనము శ్రద్ధగా విని వాక్య ప్రకారం నడుచుకునే బిడ్డలుగా, వాక్యం కోసం మన ప్రాణాలను పెట్టే బిడ్డలుగా, ఎలాగంటే అపొస్తలులైన ఆయన శిష్యులు పెట్టినారు కనుక ఎవరు కూడా వెనకాలేదు. వాళ్ళు పూర్తి పరిపక్వతలోకి వచ్చినాక యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఆయన మాటలను బట్టి ఇంకా వారు పూర్తిగా ప్రభువును అంగీకరించినారు. పూర్తిగా ప్రాణం పెట్టినా కూడా చాలు, ఇంకా ఇంకొక ప్రాణం ఉంటే పెడతామన్నట్టు అంతలా తెగించినారు వాళ్ళు. కనుక ఆయన శ్రమపడ్డారు కనుక వీళ్ళు కూడా శ్రమపడి ప్రాణం పెట్టేంత భక్తులు అయినారు. వారి మాదిరిలో మనం కూడా వారు కట్టిన పునాది మీదే, అపోస్తలులు కట్టిన పునాది మీద మనం బ్రతుకుతున్నాం కనుక అటు పునాదిలో మనం వాక్యాన్ని అర్థం చేసుకుంటూ మన బ్రతుకులను ఈ లోకంలో వాక్యం ద్వారా కట్టబడుటకు, దిద్దుబడుటకు, మన బ్రతుకును సరి చేసుకున్నటకు, దిద్దుకున్నటకు, ఆయన గద్దింపుకు లోబడి ఆయన మాటకు తల వచ్చే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక అట్టి స్థితిలో మనకు దేవుడు జ్ఞానం ఇచ్చిన కాక, కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన.